డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేట టిడ్కో అపార్ట్మెంట్లలో డీఎస్పీ రఘువీర్ ఆధ్వర్యంలో 13 పోలీస్ టీమ్స్తో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో ఇతర ప్రాంతాల నుంచి వచ్చి టిడ్కో ఇళ్లలో ఉంటున్న వారి వివరాలను సేకరించారు. మొత్తం 1632 ఇళ్లు సోదాలు చేయగా 25 మోటార్ సైకిళ్లు సీజ్ చేశామని డీఎస్పీ రఘువీర్ తెలిపారు. అనుమానితుడిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నామన్నారు. రామచంద్రపురం సబ్ డివిజన్ స్టాఫ్ అంతా కలిసి మండపేట టౌన్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో ఈ కార్డినెన్స్ సెర్చ్ ఆపరేషన్ చేయడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఎవరైనా కానీ ఇల్లీగల్ ప్రాపర్టీ కానీ, ఇల్లీగల్ లిక్కర్ కానీ, ఇలిసిట్ లిక్కర్ కానీ, లేదంటే గాంజా కానీ ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీస్కి హౌసెస్ని యూజ్ చేస్తున్నట్లయితే రెగ్యులర్గా ఇట్లాంటి ఆపరేషన్స్ క్రియేట్ చేయడం జరుగుతుంది. ఏదన్నా దొరుకుతాయేమో అని చెప్పి మనం సెర్చ్ చేసి ఒకవేళ దొరికితే సీజ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడున్న ఇంట్లో ఉండే వాళ్ళకు కూడా వాళ్ళ పక్కన ఎవరు ఉంటున్నారు, వాళ్ళ చుట్టుపక్కల ఎవరు ఇళ్లలోకి వస్తున్నారు, ఎవరు వెళ్తున్నారు అని చెప్పి ఒక అవేర్నెస్ క్రియేట్ చేయడం కోసం ఈ యాక్టివిటీ చేపట్టడం జరిగింది. 3.5 గంటల పాటు 1632 ఇల్లు చెక్ చేయడం జరిగింది. ఈ ఆపరేషన్లో మనం టోటల్గా 25 బైక్స్ అనేవి సీజ్ చేశాము. అవి ఒకసారి వాళ్ళ ఓనర్షిప్ వెరిఫై చేసి ఒకవేళ అది స్టోలెన్ ప్రాపర్టీగా తేలితే వాటిని మనం లీగల్ ప్రొసీజర్ ఫాలో అయ్యి అవి ఎవరైతే దాని ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేయడం జరుగుతుంది. లేదు వీళ్ళే అసలైన ఓనర్స్ అంటే వాళ్ళ యొక్క డాక్యుమెంట్స్ చూపిస్తే వాళ్ళకి తిరిగి ఇచ్చడం జరుగుతుంది. ఒక సస్పెక్ట్ని మనము అనుమానించి వాళ్ళని విచారించడం జరుగుతుంది.